హాయ్ అండి, నేను ఎక్కడున్నానంటే జేబీ కాలేజ్, కావల్ మండలంలో జేబీ కాలేజ్ అనేది దానికి ఒక చరిత్ర ఉంది. దీంట్లో చాలామంది చదువుకొని డాక్టర్లు అయి ఉన్నారు, ఎంఆర్ఓలు అయి ఉన్నారు, కలెక్టర్లు అయి ఉన్నారు, ఆర్డీఓలు అయి ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లు కూడా అయి ఉన్నారు, చెడిపోయి కూడా ఉన్నారు. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, దానివల్ల చెప్తున్నాను. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు, ప్రతి ఒక్కరు కామన్ కాకుండా దాని గురించి తీసేస్తే చూడండి ఎలా సిద్ధలు పెట్టేసి ఎలా ఉండేది చూస్తున్నారు కదా. దీనికంటే ఒక చరిత్ర ఉంది. ఇలా దీని గురించి సరిగా నిధులు వెచ్చించక చిన్నాభరణం అయిపోయింది. చెట్లు ఎలా మంచిపోయింది. కేవలం పేదవాళ్లే ఈ జేబీ కాలేజీలో చదువుకున్నది, కేవలం నిరుపేదలే దీంట్లో చదువుకున్నది, హై స్టడీలోకి వెళ్ళిన వాళ్ళు కనపడుతున్నాయి కదా. వాటికి ఒక్కదానికి కూడా సరిగ్గా తలుపులు లేవు, ఏమి లేవు. దీనికి సరిగా ప్రభుత్వాలు డబ్బులు హెచ్చించక ఇలా చెట్లు చూస్తున్నారు కదా, చెట్లు శిథిలం అయిపోయినాయి వాళ్ళని. ఇది గ్రౌండ్ కూడా చాలా పెద్దదండి, చాలా పెద్ద స్థలం ఇది. దీన్ని సరిగా ప్రభుత్వం కానీ వినియోగించుకుంటే చాలామంది పేదవాళ్ళకి విద్యని ప్రభుత్వం అందించినట్టు అవుద్ది. దీన్ని సరిగా పట్టించుకోక ఇలా శిథిలం అయిపోయింది. దయచేసి వచ్చే ప్రభుత్వాలు ఏదైనా కానీ వీటి గురించి సరిగా పట్టించుకోవాలి. ఇలా చూడండి చెదులు ఎలా ఇచ్చున్నం అయిపోయిందో. ఇది ఎందుకు పెడుతున్నానంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ నాకు చదువు లేదు. చాలా చదువు గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వాలు ఏదో చేస్తారని మనం ఆశిస్తున్నాం, చేయటం లేదు సరిగా. దాన్ని సరిగా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వ్యవస్థ సరిగా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ని కాలేజీలని అభివృద్ధిలోకి తీసుకురావాలి. పేదవాడికి చదువుని విద్యని అందేటట్టు చూడాలని నా ఒక్క విన్నపం. ఈ జేబీ కాలేజీని కూడా సరైన మార్గాల్లోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాను.